తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువకులకు స్థానిక శృంగేరి శంకర మఠంలో ఉచితంగా సామూహిక ఉపనయనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వటువులకు వేద పండితులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. తిరుపతి నగరంలోని శ్రీ కోదండరామస్వామి ఉత్తర మూడ వీధిలో గల శృంగేరి శంకర మఠంలో గురువారం తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఉచితంగా సామూహిక ఉపనయనం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రామ సదాశివమూర్తి, తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి బ్రాహ్మణ సమాజం కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్, ఇతర కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా సామూహిక ఉపనయనం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సామూహిక ఉపనయనం అనేది సమాజ శ్రేయస్సుకు, లోక శ్రేయస్సుకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శృంగేరి శంకర మఠం నందు సామూహిక ఉపనయనాలు నిర్వహించడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా తిరుపతి బ్రాహ్మణ సమాజం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ బ్రాహ్మణులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, సంప్రదాయబద్ధంగా కార్యక్రమాల నిర్వహణ ద్వారా సంస్కృతిని నిలబెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వటువులందరికీ కూడా బ్రాహ్మణ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పాలి. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున చాలా శుభప్రదమైనటువంటి సందర్భం ఇది. కారణం ఏంటంటే జ్యేష్ఠమాసంలో దశపాపహార దశమి నాడు ఇక్కడ మన తిరుపతి బ్రాహ్మణ సమాజం నిర్వహిస్తున్నటువంటి అనేక మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మన విప్ర వటువులకి సామూహిక ఉపనయనం నిర్వహణ అనేటువంటిది చాలా గొప్ప విషయం ఇది. కారణం ఏంటంటే మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయంలో సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అన్నారు. అంటే ఈ ఉపనయన సంస్కారం వల్ల బ్రాహ్మణుడు ద్విజుడు అవుతాడు అని చెప్పేసింది. అంటే ఇది 2వ జన్మ అని చెప్పేసింది. కారణం ఏంటంటే గాయత్రి మంత్ర ఉపదేశం అనేది అంత గొప్పదన్నమాట. అది కేవలం జపం చేసేటువంటి వారికి కాకుండా సమస్త విశ్వానికి కూడా శ్రేయస్సును కలిగించేటువంటిది. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ సామూహిక ఉపనయనాలను నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకని ఈ సందర్భంలో మన తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు ఎవరెవరైతే ఉన్నారో అజయ్ కుమార్ గారు, మిగిలినటువంటి వారందరూ కూడా, ఈ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇది సమాజ శ్రేయస్సు కోసం, లోక శ్రేయస్సు కోసం కూడా ఉపయోగపడేటువంటి గొప్ప విషయంగా మనం గ్రహించాలి. ఇది చాలా పవిత్రమైనటువంటి విషయం. సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలంటే ఉపనయనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సంస్కారం. అందుకని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో, శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ ఉపనయనం చేయిస్తున్న వటువుల తల్లిదండ్రులకి, వారి యొక్క కుటుంబానికి, ఆ వటువులకి, అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ తిరుపతి బ్రాహ్మణ సమాజానికి, యావత్ లోకానికి కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సదా ప్రసరించాలని, అందరూ కూడా ధన కనక వస్తు వాహన ఐశ్వర్యాదులతోటి చక్కగా తోడుతుంగారని నేను మనసా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.